హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనము సస్పెన్షన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఓకేనా? సస్పెన్షన్స్. ఓకే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెన్షన్ అంటే ఏంటి? ఇది బైఫేసిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్. ఓకే, దీంట్లో మనము ఒక ఇన్సాల్యుబుల్ సాలిడ్ని లిక్విడ్లో డిస్పర్స్ చేద్దాం, దాన్ని సస్పెన్షన్ అంటాం. ఓకేనా? మెయిన్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇన్సాల్యుబుల్ సాలిడ్ అనేది డిస్పర్స్ చేస్తామని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సస్పెన్షన్స్ 2 టైప్స్ గ్యాస్: డైల్యూట్ సస్పెన్షను, కాన్సన్ట్రేటెడ్ సస్పెన్షన్. డైల్యూట్ సస్పెన్షన్ అంటే ఏంటి? 2 to 10% ఉందనుకోండి వెయిట్ బై వాల్యూమ్ ఆఫ్ సాలిడ్, దీన్ని డైల్యూట్ సస్పెన్షన్ అంటాం. అదొక 50% ఉందనుకోండి వెయిట్ బై వాల్యూమ్ ఆఫ్ సాలిడ్, అది కాన్సన్ట్రేటెడ్ సస్పెన్షన్ అవుతుంది. ఓకే, మళ్ళీ బేస్డ్ ఆన్ ద నేచర్ అయితే టూ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే, ఫ్లాకులేటెడ్ సస్పెన్షను, డీఫ్లాకులేటెడ్ సస్పెన్షన్. ఫ్లాకులేటెడ్ సస్పెన్షన్స్ ఏంటి అంటే ఫ్లాక్స్ ఫామ్ అయితే, ఓకేనా, గుంపు ఏరి. ఓకేనా, అదే డీఫ్లాకులేటెడ్లో సింగిల్గా ఉంటాయి ఎంటిటీస్. ఓకేనా, నెక్స్ట్ ఫిజికల్ స్టెబిలిటీ అనేది మంచిగా ఉంటుంది దీంట్లో, అంటే బెటర్. దీంట్లో నో దట్ టైప్ ఆఫ్ ఫిజికల్ స్టెబిలిటీ. ఓకే, హాఫ్ లైఫ్ అనేది తక్కువ ఉంటుంది, అంటే స్టెబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇవి ఫ్లాక్స్ ఫామ్ అయినాయి కదా, సో సెడిమెంటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, హై సెడిమెంటేషన్ రేట్. ఓవరాల్గా ఇట్లా గుంపుగా అయితే వెయిట్ పెరిగేసి గ్రావిటీకి కిందకి వచ్చేసి, సో హై సెడిమెంటేషన్. దీంట్లో సింగిల్ ఎంటిటీస్ కాబట్టి లో సెడిమెంటేషన్ రేట్. ఓకే, తర్వాత ఈ ఫ్లాక్స్గా ఫామ్ అయినాయి కాబట్టి ఈజీగా రీడిస్పర్స్ చేయొచ్చు. ఓకే, ఇన్ కేస్ ఇలా షేక్ చేసామనుకోండి రీడిస్పర్స్ అయిపోతాయి. ఓకే, ఈజీ టు రీడిస్పర్స్. ఇవి ఇన్ కేస్ ఫ్లాక్స్ ఒక హార్డ్ కేక్ ఫామ్ అయిందనుకోండి రీడిస్పర్స్ చేయలేము, ఇది డీఫ్లాకులేటెడ్ సస్పెన్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పార్టికల్స్ అనేవి అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి. ఓకే, అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఫ్లాక్స్ ఫామ్ అయినాయి అన్నీ కలిసి. ఓకే, దీంట్లో నో అట్రాక్టివ్ ఫోర్సెస్. ఓకే, నెక్స్ట్ సూపర్నంటెడ్ ఫ్లూయిడ్ క్లియర్గా ఉంటుంది దీంట్లో. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫ్లాక్స్ అన్నీ గుంపులు ఇక్కడ కింద ఫామ్ అయిపోతాయి, సెడిమెంటేషన్ ఫాస్ట్గా అయిపోయేసి. ఓకే, సో పైన లిక్విడ్ మొత్తం క్లియర్గా ఉంటుంది, సో క్లియర్ సూపర్నెటెడ్. బట్ దీంట్లో అలా ఉండదు, మొత్తం సింగిల్ ఎంటిటీస్ అనేది ఉంటాయన్నమాట. సో ఇది డీఫ్లాకులేటెడ్ అనమాట. సో సూపర్నెటెడ్ మనకి ఫ్లాకులేటెడ్ సస్పెన్షన్స్లో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ సూపర్నెటెడ్ క్లియర్గా ఉండదు డీఫ్లాకులేటెడ్లో. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓవరాల్గా. నెక్స్ట్ ఇంటర్ఫేషియల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చూద్దాం. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం పార్టికల్ తీసుకుంటాం, ఇన్సాల్యుబుల్ సాలిడ్ అన్నాం కదా, అది సర్ఫేస్ ఏరియా ఇక్కడ తక్కువ ఉంది, అంటే పార్టికల్ సైజ్ ఎక్కువ ఉంది. ఓకేనా, పార్టికల్ సైజ్ ఎక్కువ ఉంది అంటే ఎనర్జీ తక్కువ ఉంది అని మీనింగ్. ఓకే, అంటే సర్ఫేస్ ఏరియా కూడా తక్కువ ఉంది. ఓకే, దీన్ని మనం ఏం చేస్తాము అంటే పార్టికల్ సైజ్ తగ్గిస్తాం, ఫస్ట్ స్మాల్ పార్టికల్ సైజ్ చేస్తాం. స్మాల్ పార్టికల్ సైజ్ ఉందంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉన్నట్ల, ఎనర్జీ కూడా ఎక్కువ ఉన్నట్ల. ఓకే, ఎనర్జీ ఎక్కువ ఉందంటే దిస్ ఈజ్ అన్స్టేబుల్. ఓకే, ఇది అన్స్టేబుల్ అనమాట. సో మనం ఏం చేయాలి అంటే ఇన్ కేస్ మీరు ఫ్లాకులేటింగ్ ఏజెంట్ యాడ్ చేశారనుకోండి ఫ్లాక్స్ ఫామ్ అవుతాయి, సో ఫ్లాకులేటెడ్ సస్పెన్షన్ వస్తుంది. ఇన్ కేస్ మీరు సర్ఫాక్టెంట్ యాడ్ చేశారనుకోండి డీఫ్లాకులేటెడ్ సస్పెన్షన్ ఫామ్ అవుతుంది.
ఓకే, ఫ్లాకులేటింగ్ ఏజెంట్ యాడ్ చేస్తే ఫ్లాకులేటెడ్ సస్పెన్షన్ ఫామ్ అవుతుంది, సర్ఫాక్టెంట్ యాడ్ చేస్తే డీఫ్లాకులేటెడ్ సస్పెన్షన్ ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం సర్ఫేస్ ఏరియా తగ్గించాం. సర్ఫేస్ ఏరియా తగ్గిస్తే ఎనర్జీ పెరుగుతుంది. ఓకే, సర్ఫేస్ ఫ్రీ ఎనర్జీ పెరుగుతుంది. సో మనం దీన్ని తగ్గించడానికి ఏం చేస్తున్నాము, ఫ్లాకులేటింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఆ ఎనర్జీ తగ్గించేకి ఫ్లాకులేటింగ్ ఏజెంట్స్, తర్వాత ఇంటర్ఫేషియల్ టెన్షన్ని తగ్గించేకి సర్ఫాక్టెంట్స్. ఓకేనా, సర్ఫాక్టెంట్స్ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఇంటర్ఫేషియల్ టెన్షన్ తగ్గిస్తాయి. ఓకే, మనకి ఇక్కడ ఎనర్జీ కోసం ఫ్లాకులేటింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తాం. ఓకేనా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టెబిలిటీ గురించి చూద్దాం. అంటే ఫిజికల్ స్టెబిలిటీ ఎగ్జాంపుల్కి డయాగ్రామ్ చేస్తున్నా. ఫ్లాకులేటింగ్ ఎలా ఉంటుంది, డీఫ్లాకులేటెడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఫ్లాకులేటెడ్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఓవరాల్గా యూనిఫామ్గా డిస్పర్స్ ఉంటాయి. ఓకే, తర్వాత కొంచెం తర్వాత దీని సెడిమెంటేషన్ రేట్ ఎక్కువ అని చెప్పాను కదా, ఫ్లాకులేటెడ్ సస్పెన్షన్కి అన్ని కింద సెడిమెంట్ అయిపోతాయి. అప్పుడు పైన క్లియర్ సూపర్నటెంట్ ఉంటుంది. ఓకే, పైన మొత్తం క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ డీఫ్లాకులేటెడ్ సస్పెన్షన్ చూద్దాం ఎలా ఉంటుందో. హార్డ్ కేక్ ఫామ్ అయిపోతుంది కింద. ఓకేనా, స్మాల్ పార్టికల్స్ అనేది డిస్పర్స్ ఉంటాయి, దీన్ని హార్డ్ కేక్ అంటాం. ఓకేనా, ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా ఉంటుంది ఫ్లాకులేటెడ్ సస్పెన్షన్లో. సో ఎఫ్ వాల్యూ అనేది 1 ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎఫ్ వాల్యూ అనేది 0. ఎఫ్ వాల్యూ అనేది గుర్తుపెట్టుకుంటుంది, అంటే ఏంటంటే సెడిమెంటేషన్ వాల్యూమ్. ఓకే, సెడిమెంటేషన్ వాల్యూమ్ ఇది మెయిన్, ఎందుకంటే దీన్ని బట్టి స్టెబిలిటీ చెప్పొచ్చు. ఎఫ్ ఈక్వల్ టు వియు మైనస్ వి నాట్. వియు అంటే ఇనిషియల్ అని. ఓకేనా, సారీ, వియు అంటే ఫైనల్ బై ఇనిషియల్ అంటే ఇది బై ఇది వేసామనుకోండి, మనం మెజర్ చేసేసి ఎఫ్ వాల్యూ వస్తుంది. మనకి ఎఫ్ వాల్యూ ఈక్వల్ టు 1 ఉంటే నో సెడిమెంటేషన్. ఓకే, మనకి ఇదే కావాల్సినది. ఓకే, ఎఫ్ వాల్యూ అనేది ఎప్పుడైనా 1 ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎఫ్ ఈక్వల్ 1 ఉందంటే నో సెడిమెంటేషన్. ఎఫ్ వాల్యూ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, సెడిమెంటేషన్ జరిగినట్ల. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఫ్లాకులేషన్. డిగ్రీ ఆఫ్ ఫ్లాకులేషన్ కూడా మనకి మెయిన్ స్టెబిలిటీ కోసమే అనమాట. ఓకేనా, దీంట్లో కూడా ఎఫ్ ఈక్వల్ టు వియు మైనస్ వి నాట్. ఇది కూడా అంటే సేమ్, ఫైనల్ సెడిమెంట్ బై ఇనిషియల్ సెడిమెంట్ ఆఫ్ డీఫ్లాకులేటెడ్. ఓకేనా, దీంట్లో దాన్ని మనము బీటాతో డినోట్ చేస్తాం అన్నమాట. బీటా వాల్యూ పెరిగిందనుకోండి, స్టెబిలిటీ కూడా పెరిగినట్లు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎఫ్ వాల్యూ అనేది ఇక్కడైతే 1 ఉండాలి, బీటా వాల్యూ అయితే ఎక్కువ ఉండాలి. బీటా వాల్యూ పెరిగే కొద్దీ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ రేట్ ఆఫ్ సెడిమెంటేషన్ మనం ఎలా మెజర్ చేస్తాము అంటే, రేట్ ఆఫ్ సెడిమెంటేషన్ ఫార్ములా స్టోక్స్ లా. ఓకేనా, ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాల్సినదే. ఓకేనా, ఈ ఫార్ములా ఇచ్చేసి ఏ ఫార్ములా అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, స్టోక్స్ లా. నెక్స్ట్ దీంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి అంటే పార్టికల్స్ అనేది స్పెరికల్గానే ఉండాలి. ఓకేనా, ఇది ఓన్లీ డైల్యూట్ సస్పెన్షన్కి మాత్రమే వర్తిస్తుంది. ఓకేనా, డైల్యూట్ సస్పెన్షన్ అంటే 2% అంతే. ఓకేనా, సాలిడ్ ఉండాలి ఎంత. తర్వాత ఇన్ కేస్ ఇది ఓకే, పార్టికల్ సైజ్ అనేది 2 to 5 మైక్రోమీటర్స్ ఉండాలి. ఓకేనా, ఇవన్నీ కండిషన్స్. ఓకేనా, స్టోక్స్లో అప్లికబుల్ కావాలంటే. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఎవాల్యుయేషన్ ఆఫ్ పారామీటర్స్.
అంటే దీంట్లో ఏమేమి పారామీటర్స్ వస్తాయో చూద్దాం ఫస్ట్. ఓకేనా, ఫస్ట్ సెడిమెంటేషన్ వాల్యూమ్ అన్న. ఇది ఎలా మెజర్ చేస్తాము అంటే మెజరింగ్ సిలిండర్తో చేస్తాం. మెజరింగ్ సిలిండర్. ఓకే, నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఫ్లాకులేషన్. డిగ్రీ ఆఫ్ ఫ్లాకులేషన్ ఇది కూడా సేమ్ మెజరింగ్ సిలిండర్తో చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫ్లో రేట్. ఫ్లో రేట్ అనేది పిప్పెట్తో చేస్తాం. ఓకే, నెక్స్ట్ pH. ఓకే, pHని ఎలా మెజర్ చేస్తామంటే pH మీటర్. నెక్స్ట్ విస్కాసిటీ. విస్కాసిటీని బ్రూక్ఫీల్డ్ విస్కోమీటర్తో చేస్తాం. ఓకే, నెక్స్ట్ పార్టికల్ సైజ్ని మైక్రోస్కోప్తో చేస్తాం. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనకి సస్పెన్షన్స్ నుంచి మెయిన్ అడిగేది ఇవే. ఓకే, నెక్స్ట్ ఎమల్షన్స్లోకి వెళ్ళిపోదాం. ఎమల్షన్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే సస్పెన్షన్లో అయితే ఇన్సాల్యుబుల్ సాలిడ్ ఉంటుంది. ఎమల్షన్స్కి వచ్చేసరికి రెండు మనకి లిక్విడ్స్ అనమాట. బట్ దే ఆర్ బోత్ ఆర్ ఇమ్మిజిబుల్. ఓకేనా, దాన్ని మిజిబుల్ చేసేకే మనం ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తాం. ఓకేనా. ఓకే, గ్లోబుల్ సైజ్ చూద్దాం. ఓకే, గ్లోబుల్ సైజ్ ఎంత ఉండాలి అంటే 0.1 to 100 మైక్రోమీటర్స్ ఉండాలి. ఓకే, గ్లోబుల్ సైజ్. నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్, వాటర్ అన్న ఇవి రెండు మిజిబుల్ కావాలంటే ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, ఎమల్సిఫైయింగ్ ఏజెంట్. నెక్స్ట్ మన దీంట్లో మెయిన్ ఏమొస్తాయి, 2 టైప్స్ ఉంటాయండి. ఆయిల్ ఇన్ వాటర్, వాటర్ ఇన్ ఆయిల్ టైప్ ఆఫ్ ఎమల్షన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఆయిల్ ఇన్ వాటర్లో ఆయిల్ అనేది డిస్పర్స్డ్ ఫేజ్, వాటర్ అనేది డిస్పర్స్డ్ మీడియం. దీంట్లో వాటర్ అనేది డిస్పర్స్డ్ ఫేజ్, ఆయిల్ అనేది డిస్పర్స్డ్ మీడియం. ఓకే, ఇది డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి ఇంకోటి, ఇప్పుడు వాటర్ ఇన్ ఆయిల్ అనేది ఎక్స్టర్నల్ యూజ్కి యూజ్ చేస్తాం. ఓకే, ఎక్స్టర్నల్. అది ఆయిల్ ఇన్ వాటర్ అనుకోండి ఇంటర్నల్గా కూడా యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఆయిల్ ఇన్ వాటర్ అంటే వాటర్ ఫేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, సో మనం ఇంటర్నల్గా యూజ్ చేసుకోవచ్చు, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇవి మరి 2 టైప్స్ ఆఫ్ ఎమల్షన్స్ ఉన్నాయి. ఓకే, మైక్రో ఎమల్షన్స్, ఫైన్ ఎమల్షన్స్. ఓకే, మైక్రో ఎమల్షన్ పార్టికల్ సైజ్ ఎంత, అదే గ్లోబల్ సైజ్ ఎంత ఉంటుందో గుర్తుపెట్టుకోండి. 0.01 మైక్రోమీటర్ గ్లోబల్ సైజ్ అనేది. ఓకే, ఈ ఫైన్ దానికి ఎంత ఉంటుంది, 0.25 to 25 మైక్రోమీటర్. తర్వాత మనకి నైపాల్ కూడా అడిగారు, మైక్రో ఎమల్షన్ ఎలా ఉంటుంది అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఓకే, అదే ఫైన్ ఎమల్షన్ అనుకోండి మిల్కీగా ఉంటుంది. ఇది గుర్తు, మైక్రో అంటే స్మాల్ పార్టికల్స్, ట్రాన్స్పరెంట్. ఫైన్ అనుకోండి దీనికంటే కొంచెం పెద్దగా ఉంటుందని కూడా పెట్టుకోండి. సో మిల్కీ, ఇది అడిగే ఛాన్స్ ఉంది మనకి. ఓకే, నెక్స్ట్ ఇంకా 2 టైప్స్ ఆఫ్ ఎమల్షన్స్ ఉన్నాయి. టైప్స్ ఆయిల్, వాటర్ బై ఆయిల్. తర్వాత ఇక్కడ వాటర్, ఆయిల్ బై వాటర్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అనేది డిస్పర్స్డ్ ఫేజ్ అవుతుంది, వాటర్ అండ్ ఆయిల్ అనేది డిస్పర్స్డ్ మీడియం అవుతుంది. ఓకేనా, ది ఆయిల్ ఈస్ డిస్పర్స్ ఇన్ దిస్ వాటర్ ఇన్ ఆయిల్ టైప్ ఆఫ్ ఎమల్షన్. ఓకే, ఇక్కడ అనుకోండి వాటర్ ఈస్ డిస్పర్స్ ఇన్ ద ఆయిల్ ఇన్ వాటర్ ఎమల్షన్. ఓకే, ఇవి డిఫరెన్సెస్. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ ఇన్ వాటర్ అనేది డిస్పర్స్ ఇన్ ద ఎమల్షన్ ఆయిల్. ఓకేనా, ఇవి రెండు కలిసి దీంట్లో డిస్పర్స్ అయినట్ల. నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఇన్ ఆయిల్ అనేది వాటర్లో డిస్పర్స్ అయినట్ల, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇన్ కేస్ ఎమల్షన్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తామని కొన్ని ఉన్నాయి. ఓకే, ఐడెంటిఫికేషన్. ఫస్ట్ డై టెస్ట్. ఓకే, డై దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ డైస్ ఉంటాయి. ఫస్ట్ వాటర్ సాల్యుబుల్, ఆయిల్ సాల్యుబుల్. ఓకే, వాటర్ సాల్యుబుల్ డైస్ అవి అమరాంత్, మిథిలిన్ బ్లూ. ఓకేనా, అదే ఆయిల్ అనుకోండి సుడాన్ 3, స్కార్లెట్ రెడ్. అంటే ఇవి ఇప్పుడు వాటర్లో అమరాంత్, మిథిలిన్ బ్లూ ఒకటే సాల్యుబుల్ అవుతాయి. సో మనం విచ్ టైప్ ఆఫ్ ఎమల్షన్స్ ఐడెంటిఫై చేయొచ్చు అంటే
ఆయిల్ అండ్ వాటర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు వాటర్లో అమరాంత్ మిథిలిన్ బ్లూ సాల్యుబుల్ అవుతాయి. సో ఇక్కడ వాటర్ ఫేజ్ ఎక్కువ ఉంది. సో ఇవి సాల్యుబుల్ అయ్యాయి అనుకోండి, ఇవి ఏ కలర్స్ ఉంటే ఆ కలర్ అయిపోతుంది మనకి ఎమల్షన్ అనేది. సో ఆయిల్ అండ్ వాటర్ టైప్ ఆఫ్ ఎమల్షన్ కనుక్కోవచ్చు. ఇది అనుకోండి వాటర్ అండ్ ఆయిల్ టైప్ ఆఫ్ ఎమల్షన్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఎందుకంటే ఇవి ఆయిల్ సాల్యుబుల్ అవుతాయి కాబట్టి దాన్ని బట్టి మనకి ఎమల్షన్ కలర్ చేంజ్ అయిపోతుంది. సో మనం అలా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ డైల్యూషన్ టెస్ట్. ఓకే, డైల్యూషన్ టెస్ట్ అంటే ఇక్కడ ఏం చేయం గైస్, ఇంకా ఆయిల్ అండ్ వాటర్ అనుకోండి, డైల్యూషన్ అంటే ఏం చేస్తాం, మామూలుగా అయితే వాటర్తో చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఆయిల్ అండ్ వాటర్లోకి మీరు డైల్యూట్ చేసినా కానీ ఎమల్షన్ అనేది బ్రేక్ కాదు. సో ఎమల్షన్ బ్రేక్ అయిందనుకో అంటే ఏంటి, ఎమల్షన్ బ్రేక్ అయిందంటే అది వాటర్ అండ్ ఆయిల్ అని మీనింగ్. బ్రేక్ కాలేదనుకో ఆయిల్ అండ్ వాటర్ అని. ఓకే, దీన్ని బట్టి మనం డైల్యూషన్ టెస్ట్ అనుకుంటాం. నెక్స్ట్ కండక్టివిటీ టెస్ట్. ఈ కండక్టివిటీ టెస్ట్ ఎలా చేస్తామంటే వాటర్ ఇస్ గుడ్ కండక్టర్. ఓకే, వెన్ కంపేర్ టు ఆయిల్లో కరెంట్ అనేది పాస్ కాదు. సో మనం ఇన్ కేసు ఆయిల్ అండ్ వాటర్లో కరెంట్ అప్లై చేసామనుకోండి, ఒక ఎలక్ట్రిక్ కరెంట్ అప్లై చేసామనుకో, ఒక బల్బ్ ఉంటుంది. ఇన్ కేసు పాస్ అయిందనుకో, ఇప్పుడు వాటర్ ఉంది కాబట్టి పాస్ అవుతుంది, సో బల్బు వెలుగుతుంది. సో ఇది ఆయిల్ అండ్ వాటర్. ఇన్ కేసు కరెంట్ అనేది వాటర్ అండ్ ఆయిల్లోకి పాస్ చేశారనుకోండి, ఇప్పుడు ఆయిల్ అనేది బ్యాడ్ కండక్టర్. సో ఇక్కడ బల్బ్ అనేది వెలగదు. సో దాన్ని బట్టి మనము వాటర్ అండ్ ఆయిల్ అండ్ వాటర్ అని అనుకుంటాం. ఓకే, అది కండక్టివిటీ టెస్ట్. నెక్స్ట్ క్రీమింగ్ టెస్ట్. ఓకే, క్రీమింగ్ టెస్ట్ అంటే మీరు సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ అండ్ వాటర్ అండ్ ఆయిల్ 2 టైప్స్ ఉన్నాయన్న. ఆయిల్ ఇక్కడ పైన ఉంది కాబట్టి అప్వర్డ్ క్రీమింగ్ జరుగుతుంది. అంటే మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆయిల్ పైన ఉంది కాబట్టి అప్వర్డ్ క్రీమింగ్, వాటర్ అండ్ ఆయిల్లో ఆయిల్ కింద ఉంది కదా డౌన్వర్డ్ క్రీమింగ్. ఓకే, డౌన్వర్డ్. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. ఆయిల్ ఎక్కడ ఉంటే అక్కడ క్రీమింగ్ జరుగుతుంది అన్నట్లు. ఓకే, నెక్స్ట్ కోబాల్ట్ క్లోరైడ్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఫిల్టర్ పేపరు. నెక్స్ట్ ఫ్లోరోసెన్స్. జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి. దీనిలో కంటే ఇందాక చెప్పినట్టు మనకి ఇంపార్టెంట్. ఇవి జస్ట్ టెస్ట్ చేస్తాను గుర్తుపెట్టుకోండి. కోబాల్ట్ క్లోరైడ్, ఫిల్టర్ పేపరు, ఫ్లోరోసెన్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఎమల్సిఫింగ్ ఏజెంట్స్ కింద వద్దాం. ఏ టైప్ ఆఫ్ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ యాడ్ చేయాలి? ఓకే, ఇన్ కేస్ ఆయిల్ అండ్ వాటర్ అయితే ఏది యూస్ చేయాలి, వాటర్ అండ్ ఆయిల్ అంటే ఏది యూస్ చేయాలో చూద్దాం. ఓకే, ఇన్ కేస్ ఆయిల్ అండ్ వాటర్ మనం ప్రిపేర్ చేయాలంటే ట్విన్స్, వాటర్ అండ్ ఆయిల్ అయితే స్పాన్స్. ఎందుకో చెప్తా. ఓకే, మనకి ట్విన్స్ హెచ్ఎల్బి వాల్యూ ఎంత అని చెప్పాను, 9 to 16. అదే స్పాన్స్ అనుకోండి 3 to 8. ఓకే, హెచ్ఎల్బి వాల్యూస్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా చూడండి. ఇక్కడ ట్విన్స్ అనేది వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. సో ఆయిల్ అండ్ వాటర్ టైప్ ఆఫ్ ఎమల్షన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ స్పాన్స్ అనేది ఆయిల్లో సాల్యుబుల్ అవుతాయి. సో మనకి వాటర్ అండ్ ఆయిల్ టైప్ ఆఫ్ ఎమల్షన్ ఫామ్ అవుతుంది. హెచ్ఎల్బి వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఎమల్సిఫింగ్ ఏజెంట్ ఏది యూస్ చేయాలా అని చెప్పడాలంటే మనం బాన్-క్రాఫ్ట్ రూల్ అనేది యూస్ చేయాలి. ఓకే, ఇందాక చెప్పాను కదా సాల్యుబిలిటీ బట్టి అని, అదేంటంటే బాన్-క్రాఫ్ట్ రూల్. ఈ సైంటిస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మనకి ఎమల్షన్ ప్రిపరేషన్ 3 టైప్స్ ఉన్నాయి. ఓకే, డ్రై గమ్ము, వెట్ గమ్ము, బాటిల్ మెథడ్. 3 టైప్స్ వస్తాయి. ఫస్ట్ మన డ్రై గమ్లో ఏంటి అంటే మన గమ్ అనేది డ్రైగా ఉండాలి. సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆయిల్ తీసుకుంటాం, తర్వాత గమ్ము, 2 ట్రిచ్యురేట్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాం. ఓకే, అది డ్రై గమ్ మెథడ్. ఎందుకంటే మన గమ్ డ్రైగా ఉండాలంటే ఆయిల్ పోయాలి. అదే వెట్ గమ్ అనుకోండి, వాటరు, గమ్ము, 2 ట్రిచ్యురేట్ చేసిన తర్వాత ఆయిల్ వేయాలి. మనకి వెట్ కావాలంటే వాటర్ పోయాలి. సో వాటర్, గమ్ము, ఆయిల్. ఓకేనా, లాస్ట్కి ఆయిల్ వేసి మనం ట్రిచ్యురేట్ చేస్తాం. బాటిల్ మెథడ్లో 3 కలిపేస్తాం అనమాట. 3 కలిపేసేసి అంటే ఏంటి, ఇప్పుడు ఆయిల్, వాటర్, గమ్ము
3 వేసుకొని బాటిల్లో షేక్ చేస్తాం. అది బాటిల్ మెథడ్. ఓకే, ఇవి మనకి టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి ఇవి ప్రిపరేషన్ ఆఫ్ ఎమల్షన్. నెక్స్ట్ ఇవి కొన్ని ప్రపోర్షన్స్ ఉన్నాయి గైస్. అంటే ఫిక్స్డ్ ఆయిల్, తర్వాత మినరల్ ఆయిల్, ఓకే, వాలటైల్ ఆయిల్, తర్వాత ఓలియో రెజిన్స్. ఓకే, దీంట్లో ప్రపోర్షన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా చూడండి. ఇక్కడ ఆయిల్, వాటరు, గమ్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి గమ్ వాటర్ ఎప్పుడు ప్రపోర్షన్స్ చేంజ్ కావు. ఓకే, 2 2 2 2 గమ్ అయితే 1 1 1 ఇవి చేంజ్ కావు ఎప్పటికీ. ఓకేనా, వాటర్ గమ్ ప్రపోర్షన్స్ చేంజ్ కావు. మనం ఆయిల్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. ఆయిల్ బట్టి మనకి ఏ టైప్ ఆఫ్ ఎమల్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఫిక్స్డ్ ఆయిల్స్. ఫిక్స్డ్ ఆయిల్లో ఎఫ్ ఉంది కదా, ఎఫ్ అంటే 4 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎఫ్ అంటే 4. తర్వాత మినరల్ ఆయిల్ అంటే ఎమ్ 3 ఇలా. ఓకే, 3 వస్తుంది. సో 3. తర్వాత వోల్టైల్ ఆయిల్ 2. ఓకే, వి అంటే 2 రాసుకోవచ్చు. సో 2. ఓలియో రెజిన్ అంటే 1 అని గుర్తుపెట్టుకోండి. ఓ ఫర్ 1 ఇలా. ఇట్లా మనకి ఎప్పుడు ఏమవుతుంది, 4:2:1, 3:2:1, 2:2:1, 1:2:1. ఓకే, దీన్ని బట్టి మనం ప్రపోర్షన్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆయిల్ అండ్ వాటర్ టైప్ ఆఫ్ ఎమల్షన్ కావాలంటే ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ యూజ్ చేయాలి చూడండి. అకేషియా ట్రయాకాంత్. ఓకే, అకేషియా ట్రయాకాంత్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, ఇన్కేస్ వాటర్ ఇన్ ఆయిల్ అనుకోండి, ఏవి యూజ్ చేస్తారు, గ్లిజరైల్ మోనోస్టిరేట్, ఓకే, సార్బిటాన్ అంటే స్పాన్స్, సార్బిటాన్ మోనోస్టిరేట్ అంటే ఇవన్నీ సార్బిటాన్ ఎస్టర్స్ అనేవి స్పాన్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, దీంట్లో వాటర్ ఇన్ ఆయిల్ టైప్ ఆఫ్ ఎమల్షన్స్ ఫామ్ అవుతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినది. నెక్స్ట్ స్టెబిలిటీకి వద్దాం. ఇప్పుడు స్టెబిలిటీలో మనకి ఏమేమి జరుగుతాయంటే ఎమల్షన్స్లో ఫ్లాకులేషన్. ఫస్ట్ ఫ్లాకులేషన్ అంటే గ్లోబ్యూల్స్ అన్నీ ఉంటాయి కదా, గ్లోబ్యూల్స్ అన్నీ గుంపుగా ఫామ్ అవుతాయి, దాన్ని ఫ్లాకులేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్రీమింగ్. ఓవరాల్గా డయాగ్రామ్లో చూపిస్తున్నా కండి. గ్లోబ్యూల్స్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇది గుడ్ ఎమల్షన్. ఓకేనా, ఫస్ట్ ఇది గుడ్ ఇలా ఉండాలి మనకి. బట్ కానీ కొంచెం టైం బట్టి కానీ టెంపరేచర్ బట్టి కానీ ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల చేంజ్ అవుతుంది ఎమల్షన్. అదేదో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్రీమింగ్ అని చెప్పాను కదా. క్రీమింగ్ అంటే ఏంటో చూడండి. గ్లోబుల్స్ అన్నీ కిందకి వచ్చేస్తాయి. ఇది డౌన్వర్డ్ క్రీమింగ్. డౌన్వర్డ్ క్రీమింగ్ ఎక్కడ జరుగుతుంది, వాటర్ అండ్ ఆయిల్లో జరుగుతుంది. నెక్స్ట్ అప్వర్డ్ క్రీమింగ్ అన్నా కదా. అప్వర్డ్ క్రీమింగ్ అంటే ఆపోజిట్. గ్లోబుల్స్ అని పైకి వచ్చాయనుకోండి, ఇది అప్వర్డ్ క్రీమింగ్. ఓకే, అప్వర్డ్ క్రీమింగ్ ఎక్కడ జరుగుతుంది, ఆయిల్ అండ్ వాటర్లో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కోయాల్సిన్స్ అంటే ఇది చూడండి. కోయాల్సిన్స్ అంటే ఇప్పుడు 2 గ్లోబుల్స్ ఉన్నాయి కదా, ఇవి 2 కలిసేసి పెద్దగా అవుతుంది. ఓకేనా, ఇట్లా 2-3 కలిసేసి గ్లోబుల్స్ పెద్ద పెద్ద గ్లోబుల్స్ ఫామ్ అవుతాయి. అంటే మీకు అర్థమయ్యాక ఇలా వేసాను. మామూలుగా అయితే ఇలా పెద్దగా అవుతాయి అన్నమాట. ఓకే, గ్లోబుల్ సైజ్ పెరిగితే దాన్ని కోయాల్సిన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఫేజ్ ఇన్వర్షన్ చూడండి. ఫేజ్ ఇన్వర్షన్ అంటే ఇప్పుడు ఆయిల్ అండ్ వాటర్ నుంచి వాటర్ అండ్ ఆయిల్ అయిపోతుంది, అది ఫేజ్ ఇన్వర్షన్. ఓకేనా, నెక్స్ట్ బ్రేకింగ్. బ్రేకింగ్ అంటే ఏం లేదు, ఇంక ఇక్కడ ఆయిల్ వాటర్ బాగా డిస్ట్రిబ్యూట్ అయింది కదా, యూనిఫామ్గా సపరేట్ అయిపోతుంది ఆయిల్ వాటర్. ఓకేనా, సపరేట్ అయిపోయింది అనుకోండి, అది బ్రేకింగ్. ఇవి మనకి స్టెబిలిటీ ప్రాబ్లమ్స్ ఎమల్షన్స్ అనమాట.
ఓకే, దీన్ని తగ్గించాలంటే మనం ఏం చేయాలి? ఓకే, పార్టికల్ సైజ్ తగ్గించాలి. ఓకేనా, ఫస్ట్ పార్టికల్ సైజ్ తక్కువ ఉండాలి. సో స్టెబిలిటీ పెరుగుతుంది, మెయిన్ పెరుగుతుంది. ఓకే, తర్వాత యూనిఫామ్గా ఉండాలి పార్టికల్ సైజ్. ఓకే, యూనిఫామ్ పార్టికల్ సైజ్ ఉంటే అప్పుడు స్టెబిలిటీ పెరుగుతుంది. పార్టికల్ సైజ్ అంటే గ్లోబల్ సైజ్ అన్ని. ఓకేనా, తర్వాత విస్కాసిటీ పెరిగే కొద్దీ స్టెబిలిటీ పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫేజ్ వాల్యూమ్ రేషియోస్ అని కొన్ని వస్తాయి. ఫేజ్ వాల్యూమ్ రేషియోస్ అవి ఎలా ఉంటాయో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇన్ కేస్ ఫేజ్ వాల్యూమ్ రేషియో 5 ఉందనుకోండి, అది ఏ టైప్ ఆఫ్ ఫ్లో అని అడుగుతారు. ఓకే, న్యూటోనియన్ ఫ్లో. అది ఒకవేళ ఫేజ్ వాల్యూమ్ రేషియో 50 ఉందనుకోండి, సూడో ప్లాస్టిక్. ఓకే, అదే ఫేజ్ వాల్యూమ్ రేషియో 74 ఉందనుకోండి, అది ప్లాస్టిక్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, ఫేజ్ వాల్యూమ్ రేషియోస్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇది ఓవరాల్గా గైస్ మనకి సస్పెన్షన్స్ ఎమల్షన్స్లో మెయిన్ పాయింట్స్. ఓకే, తర్వాత సస్పెన్షన్స్లో కూడా చెప్పాను కదా, పార్టికల్ సైజ్ అనేది తగ్గించే కొద్దీ స్టెబిలిటీ పెరుగుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ చెప్పినట్లే యూనిఫామ్ పార్టికల్ సైజ్ ఉండాలి. ఇప్పుడు ఇన్ కేసు 2 పార్టికల్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 పార్టికల్స్ యూనిఫామ్గా అంటే సేమ్గానే ఉండాలి, అప్పుడు స్టెబిలిటీ పెరుగుతుంది. ఓకే, తర్వాత మన పార్టికల్స్ అనేది బాగా డిస్ట్రిబ్యూట్ కావాలంటే విస్కాసిటీ అనేది పెంచాలి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియో మరి చూద్దాం. థ్యాంక్ యూ.